చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ తీసుకొని దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసి ఈ మసాలా కలుపుకున్న పన్నీర్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై అయిపోకుండా చూసుకోవాలి. 2 minutes అయిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ పాన్లో క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute అలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని సేమ్ పాన్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఏలక్కాయ, లవంగాలు, మిరియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్లైసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొచ్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చి మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని పల్ప్ అంతా తీసేసేయాలి. ఆ జ్యూస్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బే లీఫ్ వేసుకొని సినామిన్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి కొంచెం బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీని తీసుకొచ్చి దీంట్లో వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం పక్కన పెట్టిన రెసిపీని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనకి మనం పక్కన తీసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసి కలిపి మిక్స్ చేసుకొని ఒక
10 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. ఇది కొంచెం బాయిలింగ్ పాయింట్కి రాగానే టర్న్ ఆఫ్ చేసేసి క్రీమ్ పైన వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి